హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుందాము. సో నార్మల్గా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచిలో ఏదైతే పొర ఉంటుందో దాన్ని ఎండోమెట్రియం అంటాము. ఇది ఇక్కడే కాకుండా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయ్యింది అంటే ఆ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. ఇప్పుడు ఆ ఎండోమెట్రియం అనేది అండాశయంలో డిపాజిట్ అయ్యింది అంటే చాక్లెట్ సిస్ట్ అంటాము. ఇలా కాకుండా అదే ఇంకా వేరే చోట్ల కూడా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ దగ్గర, తర్వాత రెక్టమ్ దగ్గర, బ్లాడర్ దగ్గర, ఇంటెస్టైన్స్, పేగుల దగ్గర, ఇవన్నీ కూడా డిపాజిట్స్ అనేది ఉండొచ్చు అనమాట. సో వీళ్ళకి ఫీచర్స్, సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏమన్నా ఉంటాయా అంటే చాలామందికి ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తుంటారు. ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ పీరియడ్ వచ్చే కన్నా ముందు ఉంటుంది, పీరియడ్ టైంలో ఉంటుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. సో దాన్ని ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు. అంటే ఈ 3 ఫేసెస్లో వచ్చే పీరియడ్ పెయిన్ని ట్రిపుల్ డిస్మెనోరియా. ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పెయిన్ మెయిన్గా ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కే క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇది కాకుండా వీళ్ళకి జనరల్గా చాలామందికి బ్లాడర్ దగ్గర డిపాజిట్స్ ఉన్నాయంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు, మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. భార్యాభర్త కలిసినప్పుడు కూడా పెయిన్ అనేది కూడా చెప్తుంటారనమాట. దాన్ని డిస్పెరోనియా అంటారు. సో ఇలా ఎప్పుడైనా కానీ వాళ్ళకి పెయిన్ అనేది ఒక పర్టిక్యులర్ ఫీచర్. చాలా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ తీసుకున్నా కానీ వాళ్ళ పెయిన్ అనేది కూడా రిలీవ్ కాకపోవచ్చు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి కన్సెప్షన్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే డెఫినెట్గా ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. ప్రతి ఒక్క పేషెంట్కి అస్సలు కన్సీవ్ అవ్వరు అన్నట్టుగా ఉండదు. వాళ్ళ గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ బట్టి వాళ్ళకి న్యాచురల్గా కూడా రావచ్చు, బట్ కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ అనేది కూడా అవసరము అనేది పడవచ్చు. ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ జనరల్ లైఫ్ కూడా వాళ్ళకి కొంచెం డిస్టర్బ్డ్గా కూడా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళది మెయిన్ టార్గెట్ అనేది ఏంటి? పిల్లలు అయిపోయారు అంటే నెక్స్ట్ ఒకవేళ జస్ట్ పెయిన్ రిలీఫా, లేదు పిల్లలు కాలేదంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలా వెళ్ళాలి? సో వీళ్ళల్లో మనం ఏం చేస్తాము అంటే మెయిన్గా ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తాము. ఏఎంహెచ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలా, లేకపోతే ఐయుఐ పద్ధతిలో వెళ్ళాలా, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలా అన్న డెసిషన్ అనేది తీసుకుంటాము. అంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఉన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. డిలే చేశారు అంటే ఎగ్ క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్ నెంబర్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ ఎగ్ నెంబర్ బాగానే ఉంది అంటే నార్మల్గా అయినా లేకపోతే ఐయుఐ ద్వారానైనా కానీ ట్రై చేయొచ్చు. ఎగ్ నెంబర్ ఏమైనా డిక్రీజ్ అయ్యింది అంటే మాత్రము అప్పుడు ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అంటే అప్పుడు వాటిని ఫస్ట్ ఆపరేషన్ చేసి తీయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ సిస్ట్ అనేది అంత పెద్దగా ఏమీ లేదు, కొంచెం చిన్నదిగానే ఉంది అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ట్రీట్మెంటే స్టార్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళకి పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, 2 ఓవరీలలో సిస్ట్లు అనేవి ఉన్నాయి, అండ్ బాగా సైజ్ అనేది కూడా పెద్దగా ఉంది అంటే మాత్రము ఫస్ట్ ఆపరేషన్ అనేది చేయాలి. లాప్రోస్కోపీనా లేకపోతే ఓపెనా అనేది తర్వాత డిసైడ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో లాప్రోస్కోపీ ద్వారానే ఈ సిస్టెక్టమీ అనేది అవుతుంది. ఆ సిస్ట్ రిమూవల్ అనేది కూడా జరుగుతుంది. సో లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే లోపలంతా ఎలా ఉంది అనేది కూడా కనపడుతుంది. ట్యూబ్స్ ఏమన్నా బాగాలేవా, ట్యూబ్స్ చుట్టూ డిపాజిట్స్ ఉన్నాయా, ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, ఇవన్నీ మ్యాటర్ అనేది కూడా మనకి దాంట్లో తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి కూడా నెక్స్ట్ ఫర్దర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళది డిసైడ్ చేయొచ్చు. సో ఇలా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంది అంటే డెఫినెట్గా డాక్టర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది కన్సల్ట్ అయ్యి మీకు ఏంటి అంటే ఏం ప్లాన్, పిల్లల గురించా లేకపోతే పెయిన్ రిలీఫా ఏంటి అనేది డిస్కస్ చేసి ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మీరు వెళ్ళారు అంటే డెఫినెట్గా మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. థ్యాంక్ యూ.